ఎందుకులే అవన్నీ మాట్లాడేను రాయే. నువ్వు చెప్పు, ఏ స్టైల్లో చెప్పినావు రేయ్ చెప్పు, ఏ టైంలో చెప్పినావో కూడా చెప్పు. గుడ్ నైట్ రైసు. ఏ టైం నైసు? జస్ట్ 2 o'clock. 2 o'clock జస్ట్ 2 o'clock. 2 o'clock చెప్పినావా నువ్వు యాక్చువల్గా ఏం నాకు జరిగిందంటే నిద్ర పట్టలేదు బావా, అప్పుడే గుడ్ నైట్ చెప్తావా బావా? చెప్తా. యాక్చువల్గా ఏమైందంటే చెప్పేది యాక్చువల్గా ఏమైంది తెలుసా? యాక్చువల్గా ఇంకా నిన్న కొంతసేపు ఉండు మాట్లాడు చెప్పేది బావా. పుట్టినరోజు ఉంది అనుకొని, ఎవరి పుట్టినరోజు? నీ పుట్టినరోజు ఉందనుకోని, నాదే నీ పుట్టినరోజు ఉందనుకోని రాత్రి 12 గంటలకు నాకు కొట్టుకుంటాను బాబు. ఇట్లా పోయి గొర్రె ఇట్లా పో. తలకాయ మీద చేయిలే దరిద్రం నా కొడక, ఎప్పుడు తల మీద పెట్టుకుంటావు? సమస్యలు ఎక్కువ వస్తాయి తల మీద చేయి పెట్టుకుంటే. ఎన్ని పర్లేదాలే. నా కాళ్ళకు అడ్డమైంది. ఈ పక్క వేసుకో. నువ్వు కాలు తీయలే, నువ్వే అంత జంపు చాపుకొని పొగలా ఓడవు అట్లున్నావురా. నువ్వే నా కాళ్ళకు అడ్డమంటే అట్లే పైన వేసుకుంటావు. పెట్టుకో. ఏం అట్లున్నావు? పెట్టద్దు అట్లా. నువ్వే పైన పెట్టుకో. నీ పైన పెట్టుకో అన్నాను. అన్నట్టు బాగా ఎక్కువ. అయ్ లే, నువ్వేమైనా మగోనివే ఆడదానివే ఏడ్చేకి? నాకు అస్సలు అబ్బే చిచి, మొగలు ఏడిస్తే నాకు అస్సలు చెండాలం. నాకు మొగలు ఏడ్చినంటే పరమ చిరాకు. ఎందుకు ఏడుస్తావులే? నాకు మొగళ్ళు ఏడ్చేవాళ్ళంటే నాకు పరమ చిరాకు. నాకు ఒళ్ళు మండిద్ది. అమ్మవని అక్క, ఏం లే, నీకు ఏమొచ్చిందిలే? ఏం కష్టం వచ్చిందిలే? ఒగలు పడతానవా నువ్వు? ఏమన్నా ఒగలవన్నా? ఏయ్ రే, వినపడలేదా? చెవులేమన్నా దిమాకి ఎక్కినాయా? ఏమిరా పలుకు? మొత్తుకొని చేస్తానా కదరా. ఏమైందిరా అట్లున్నావు? ఏం పోగొట్టుకున్నావు? నీ సొమ్ము ఏం పోయింది? ఏమన్నా కోట్ల ఆస్తి పోయిందా? లేదంటే ఏమన్నా 10 ఇండ్లు ఏమన్నా వరదల్లో కొట్టుకొని పోయినాయా? నీకేమన్నా ఏందిరా? పద్దు ఇంటికి పోయింది మా. ఎందుకు పోయింది? నాతో కొట్లాడే. ఏమి? నువ్వేం చేసినావు? చెప్పులే, చెప్పు, ఏం చేసినావు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏయ్, ఆడదానా అట్లా ఏడ్సద్దురా? నువ్వు మొగోడివి, సిగ్గులేదరా? నీ జన్మ తగలయ్యా. ఊరుకో ఎద్దులా ఉన్నావు, ఏడిస్తే దరిద్రంగా ఉంటది. నువ్వేం చేసినావు? ఆ పాప ఎందుకు పోయింది? నాది ఏం తప్పులేదు మా. తప్పులేంది ఎవరు పోర్లేప్ప. మరి ఒగలుగా చెప్పొద్దు. నువ్వు ఒకలాడి వంకాయ చెగలా కుడికి అన్నట్లు చేస్తావు నువ్వు. నా తప్పు అయితే ఏమీ లేదు. ఏమి లేని ఎట్లా పోయింది? చెయ్యి ఏం చెయ్యి తీలే. ఏమైంది? నీకేం రోగం వచ్చింది? ఏం చేసినావు? ఏమన్నావు? నేనేమనలేదమ్మా, గుడ్ నైట్ చెప్పినాను అంతే. ఎవరికి? ఐసుకి. ఇంకా నీకు ఐసు టచ్ లో ఉందన్నమాట. లేదు, వీడియో చాలా బాగుంది. ఎట్లా చెప్పినావు? వీడియో టచ్ లోనే, ఇన్స్టాగ్రామ్ కాల్లో. యాక్చువల్ గా వీడియో చాలా బాగుంది.
వీడియో భలే చేసింది అమ్మ, చాలా బాగా యాక్ట్ చేసింది అసలుకి. ఎంత బాగా అసలు, అబ్బా ఏమి కామెడీ చేసింది. నన్ను నమ్మండి. ఆ తర్వాత కొంచెం అమ్మకి అది కన్వే చెయ్యి అని చెప్పింది. కథలు చెప్తానవా నాకే? మునగ చెట్టు ఎక్కిస్తానవా నన్నే? మా ఇట్లా కాళ్ళకి ఇట్లా కొంచెం అట్లా అట్లా ఎనికి రండి, నాకు కాళ్ళకి సాపుకుని. ఏ నీకేమన్నా వాలింతవా కాలు చాపుకోవాలని? ఏయ్ చెప్పులే కొడితే పండ్లు పట్ట 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 అని పడిపోతాయి కిందికి. ఏంది చెప్పాలమ్మా? ఐసుకి ఎందుకు ఫోన్ చేసి చెప్పినవులే ఆడానికి నామా తిని నేను నీకేమన్నా అట్లా తప్పుగా అనుకోద్దు నువ్వు. నేను నిజంగా చెప్తానని నేను జస్ట్ గుడ్ నైట్ చెప్పిన. గుడ్ నైట్ చెప్తేనే పోయిందా? గుడ్ నైట్ చెప్తేనే మళ్ళా ఇది ఎక్కడ సోద్యం రా నాయన. విచిత్రంగా సంసారం చేస్తున్నారు మీరు, విచిత్రంగా ఉన్నారు. నా ఏమనద్దా పాపనే? ఏమన్నదంటే ఇంకా ముద్దెట్టుకోల్లా అంతేగా. నువ్వే ముద్దులాడి ఐస్ చేసి పిలిపించుకో. ఐస్తో మాట్లాడినందుకే ఇంక మళ్ళా నేను ఐస్ అంటే ఐస్ కాదు, ఐస్ చేసి అన్నాను. ఐస్కి ముద్దు పెట్టి అనుకుంటున్నాను. You are really a God-gifted child. నీకు ఫుల్గా ఉంది లేదా ఐస్ మీద? లేదమ్మా. నేను ఆ పాపని ఐస్ చేసి మాట్లాడరా అంటే ఐస్ ముద్దు పెట్ట. ఎక్కడెక్కడ పోతానవు చూడు నువ్వు, అసలు నాకే చిరాగ్గా ఉంది నువ్వు మాట్లాడుతుంటే. ఏయ్ చెప్పురా, పరిష్కారం ఏంది దీనికి? ఏముంది మాట్లాడడం లే పాప. ఎట్లా గుడ్ నైట్ చెప్తావు అంటుంది. నేను గుడ్ నైట్ చెప్పిన తప్పు. ఆ పాప ఏం గుడ్ ఫోన్ నైట్ చేయి. సెల్ ఆడుంది. హలో హలో. ఏమే? అదే అమ్మ మోషన్స్ అవుతున్నాయంట, అమ్మకి ఇంటికి రాలంట నువ్వు. ఇదేలే తరతరాల చరితం. లే ఎలా చెప్తారా తక్కువ మాటలు? నువ్వు మాట్లాడేదో మాట్లాడలే. మంకు నా కొడక, సొగిలే అవిలాలే నీకు చెత్త నా కొడక. అదే అమ్మ ఏమంటుందంటే, మోషన్స్ ఇదే రామాయణమే నీకు. అమ్మ ఏమంటుందంటే ఆ మాత్రానికే పోతారా ఇంటికి? అట్లంటే మేమేం కాపురాలు చేయలేదా? మళ్ళా మేము సంసారాలు చేయలేదా? అట్లయితే మేము ఎన్నిసార్లు పోయిండల్లా అంటుంది. గుడ్ నైట్ బావా. ఇప్పుడు గుడ్ నైట్ ఏందిలే. గుడ్ నైట్ బావా. చెప్పు గుడ్ నైట్ ఐషు అని. ఏమి బావా అని పిలిచాలంట ఎమ్మకి నేను. ఎవరిని పిలుస్తావు బాబా అని? ఈ పాపని. ఆ పాపని పాపనన్ని బావా అని పిలుస్తాదంట. గుడ్ నైట్ ఐషు అను. ఏం కవర్ చెయ్యొద్దు వాడ. నువ్వు గుడ్ నైట్ ఐసు గుడ్ నైట్ అంటావు, అది బావా అంటుంది కదా, అందుకు ఇది కూడా బావా అని పిలిచమంటుంది. అంతే, నేనేం తప్పు చేయలే. గుడ్ నైట్ ఐసు అని అనాలంట. గుడ్ నైట్ ఐసు అన్నందుకే కదా పోయింది, మళ్ళీ గుడ్ నైట్ ఐసు అని అనాలంట అని చెప్తావు. ఏమి తిరగా మరగా చెప్తావు? అట్లా కాదు చెప్పేకి రాకుంటే మూసుకొని పడిండు పైన కింద. చెప్పు పద్దు. రాను రా పద్దు. గుడ్ నైట్ ఐషు చెప్పు. ఏం గుడ్ నైట్ ఐసునే? తెలీదా నీకు? ఏందిరా మీది సోదా? గుడ్ నైట్ ఐసు అనే దానికి కూడా మీరు కాపురాలు ఇది చేసుకుంటున్నారు. గుడ్ నైట్ ఐసు అంటేనే వెళ్ళిపోతారా? గుడ్ నైట్ ఐసు అనేది కొంచెం ఫీల్ తో చెప్పినమ్మా. అంటే ఎట్లా? అలా ఎలా చెప్తారా? ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు, కొంచెం ఈజీ ప్రశ్నలు. నాయన మీరెక్కడ మనసులో ఏమవుతారో రామ రామ. మాట్లాడి ఏంది ఫోన్ కట్ చేస్తున్నావు? గుడ్ నైట్ ఐషు చెప్పు. రాత్రి చెప్పినాను కదా. రాత్రి అదే ఎట్లా చెప్పినావు? ఏ విధంగా చెప్పినావు చెప్పు. గుడ్ నైట్ ఐషు. అట్లా చెప్పినావా? ఇంకో 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 ఎలా చెప్పినావు చెప్పు. ఎందుకులే అవన్నీ మాట్లాడేను, రాయే. నువ్వు చెప్పు ఏ స్టైల్లో చెప్పినావు.
చెప్పు, ఏ టైంలో చెప్పినావో కూడా చెప్పు. గుడ్ నైట్ ఐసు. ఏ టైం ఐసు? జస్ట్ 2 o'clock. జస్ట్ 2 o'clock. 2 o'clock చెప్పినావా నువ్వు వయసు అని? మధ్యాహ్నం 2 o'clock. నైట్ మళ్ళీ ఎందుకు చెప్తావు? ఎందుకోరా డ్రామాలు ఆడుతున్నావు నువ్వు? ఆ పాప పోయిందని. ఆ పాప పోయింది మళ్ళా. అవును, నువ్వు గుడ్ నైట్ రాత్రి 2 గంటలప్పుడు నువ్వు అంత ఫీలింగ్ లో అందుకు ఫీలింగ్ చెత్త ఫీలింగ్ కాదు. చెప్తే ఫీలింగ్ కాదు నేను చెప్పేది నువ్వు మామ తప్పుగా అనుకోద్దు, కూర్చో. ఏంది ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా. యాక్చువల్ గా విను చెప్తా. యాక్చువల్ గా ఏం జరిగిందంటే నిద్ర పట్టలేదు బావా, అప్పుడే గుడ్ నైట్ చెప్తావా బావా? చెప్తా. యాక్చువల్ గా ఏమైందంటే చెప్పేది. యాక్చువల్ గా ఏమైంది తెలుసా? యాక్చువల్ గా నిన్న ఉండు చెప్పేది. పుట్టినరోజు ఉంది అనుకోని, ఎవరు పుట్టినరోజు? నీ పుట్టినరోజు ఉందనుకోని, నాదే నీ పుట్టినరోజు ఉందనుకోని రాత్రి 12 గంటలకు నాకు ఫోన్ చేసింది. నాదే నీ నాకు పుట్టినరోజు చేయాల గాని నీకెందుకు చేస్తుంది? అంతేగా నేను మాట్లాడిపిస్తానని. కహానీలు చెప్తావా? 2 గంటలప్పుడు వస్తావా నా కాడికి నువ్వు? నాకు నా బర్త్డే నీకు తెలుసా? మెయిన్ ఫస్ట్ పాయింట్ నీది. నీకు తెలుసా? నీకు బర్త్డే ఆడుంది మళ్ళీ ఎట్లా చెప్తానోలే నువ్వు కొత్తలు. అందుకే నిన్న పెట్టినాను. నీ బర్త్డే నిన్న పెట్టినాను. ఏం నకరాలా? ఏమన్నా నన్ను ఈ రోజు ఉపయోగించుకుంటాను? 12 o'clock అంటే నేను రాత్రి మాట్లాడినాం కాబట్టి హ్యాపీ బర్త్డే నీకే. చెప్పు తీసుకొని కొడతానా కొడక పట్ట 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 అని అట్లే. ఏదో ఏమేమి నాకు బర్త్డే ఉందిరా నీకు తెలుసాలే? నువ్వు సృష్టిస్తావా నా బర్త్డేలు? నా మీద సాకు పెట్టుకొని నీ మీద సాక్ష్యం కాదు. బా కవర్ కాదు. నీకు పుట్టినరోజు పెడతానమ్మా లేదా? మంచిదే కదా. అవసరం లేదులే. నువ్వేందిలే? అదేంది నాకు పెట్టేకి? నువ్వేందిలే 3 గాసులు నా కొడక? నేనేం మాట్లాడలేదమ్మా. అమ్మ గురించి. అమ్మ పుట్టినరోజు అంటే పుట్టినరోజు కాదు ఈరోజు కాదు అమ్మది. యాక్చువల్గా పుట్టినరోజు అంటే అయ్యో నేను అమ్మ పుట్టినరోజు అనుకున్నాను. చెప్పేది అమ్మ పుట్టినరోజు అనుకుని మాట్లాడినాను అనింది. కట్ చేస్తే 12 o'clock ఫోన్ చేస్తే 2 o'clock అయింది. అది ఎట్లయిందో కూడా టైం తెలియదు. రాత్రి ఎంత నుంచి 12 అంటే 2 hours మాట్లాడినారు. నీ గురించి మాట్లాడినారు. నీది బర్త్డే గురించి అన్నావంటే నీ బర్త్డే గురించే మాట్లాడినాం. నెక్స్ట్ నీ బర్త్డే ఎట్లా సెలబ్రేట్ చేయొచ్చు, ఎట్లా చేస్తాము అని చెప్పి ఎంకరేజ్ చేయరా? ఎత్తిపోతాంది. అడుగు ఈ పాపను కావాలంటే. పద్దు పర్రమ్మ చిరాకు ఇట్లా అబద్ధాలు చెప్తే. నాకు అబద్ధాలు చెప్తే చిరాకు. నేను చూడి పోయి కర్ర తీసుకొచ్చినంటే ఇరిగిపోయే వరకు కొడతా నా కొడక. కాదు పద్దు, అమ్మ పుట్టినరోజు గురించి రాత్రి మాట్లాడినాం. పుట్టినరోజే నాకు తెలియదు. నేను ఇంతవరకు ఏ పుట్టినరోజు చేసుకోలే. ముందే పుట్టి నువ్వే రాసి పెట్టింటివి. అదే నాకన్నా నువ్వే ముందు పుట్టినావేమో. నా పుట్టినరోజు నువ్వు చెప్తావేమో. అంటే అమ్మకి తెలియదు కదా నాన్న. నేను ఒక రోజు మంచి రోజు తెలీదని యాదో రోజు చూసి సృష్టిస్తావా? అంతేగా. నకరాలా నకరాలా ఒగలా రా అమ్మ కొడతాంది. ఆయన నీకెందుకు చేస్తుంది? ఎందుకు చేస్తాడు? ఎందుకు అంటే మాట్లాడిచ్చేకి ఇప్పుడు కొంతమంది ఫ్యాన్స్ చేస్తాంటారు కదా, అమ్మతో మాట్లాడిస్తాంటారు కదా, అట్లా మాట్లాడిచ్చే కోసం సరేలే బావా. సరే అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అను సరే ఐసు అను కొడక అను. మా ఆదర్ చెత్ నా కొడక పక్కన వింటారు. ఈ మర్యాద నీకుంటే నువ్వు అట్లా మాట్లాడతావా? ఐసు ఎడుపు మగం పెట్టుకొని మాట్లాడినావా? పొగలు పడుకుంటూ మాట్లాడినావా? ముద్దులు ఇచ్చుకుంటూ మాట్లాడినావా? మళ్ళీ 2 గంటల వరకు ఏం పీకే పని ఉండరా నీకు? 12 నుంచి 2 వరకు ఏం పీకుతాంటురా? నీ గురించే మాట్లాడతా. మళ్ళా నా గురించి అన్నావంటే నీకు పెదాలు ఉద్దివడలాగా ఉబ్బిపోతాయి నా కొడక. కొట్టినానంటే ఇట్లా వేసి కొడితే ఎట్లే చీలిపోల్లా. ఇంకా కొంతసేపు అమ్మ గురించి పద్దు పడుకుందిలే. అమ్మ గురించి పద్దు పడుకుందిలే. ఐసు మాట్లాడు ఐసు. నీ తలకాయ 12 ఒప్పులు చేస్తాను ఆ కొడక నీకి. ఇంకొకసారి ఇట్లా గాన్నకరాలు పన్నావా మళ్ళా నాకు తెలిసిందా, నా చెవులో పడిందా, నీ తలకాయ ఏమైతుంది? 1000 ఒక్కలైతుంది. 1000 ఒక్కలేం కాదు. అది కాదనుకో 12 ముక్కలు అవుతుంది. నా కొడక నువ్వు గాన్నకరాలు చేస్తానా వాళ్ళే తిని నామా నీకే?
బలిసిపోతాను. ఊరపంది ఉన్నట్లున్నావు కదరా, ఊరపంది నా కొడక. ఏమో సార్ నాకు కనబడదు. ఏం ఎరగన్నంగా నాసి ఎట్లా ఎరగన్నంగా నాసి తుంగబుర్రాకట్లున్నాడు చూడు. అంతేగా. ఏం ఎరగనట్లున్నాడు. మాట్లాడలే. ఏ నోట్లో ఏమన్నా బెల్లం పెట్టుకున్నావా, లడ్డు పెట్టుకున్నావా? మాట్లాడు లే. ఇంకొకసారి ఐసు అని నీ నోటమ్ముడు వచ్చింది అనుకో, చలాకు కాంచి నేలక మీద పీకుతా నా కొడక. మాట్లాడాకోకుండా నీకే ఏమనుకున్నావు?